ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ పార్టీలు స్థాపించి సీఎంలైన హీరోలు. స్థాపించిన రెండేళ్లలోనే సీఎం పీఠం. తమిళ చరిత్ర తిరగరాస్తున్న విజయ్. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా విజిల్ పార్టీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ లావణ్య. సౌత్ టీవీకి స్వాగతం. తమిళనాడు అంటేనే సినిమాల గడ్డ, రాజకీయాల అడ్డ. అక్కడ వెండితెర దేవుళ్ళు అసెంబ్లీ మెట్లు ఎక్కడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మామూలు విషయం కాదు. దశాబ్దాలుగా ఏలిన డిఎంకే, ఏఐడిఎంకే కోటలను బద్దలు కొడుతూ ఒకే ఒక్కడు క్లీన్ స్వీప్ చేస్తున్నారా? బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన విజయ్ ఇప్పుడు పొలిటికల్ రికార్డులను కూడా తుడిపేస్తున్నారా? అసలు దళపతి గెలుపు వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? త్రిష ఎంట్రీ వెనుక ఉన్న అసలు కథేంటి? చూద్దాం రండి. తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త సూర్యుడు ఉదయించాడు. నిన్నటి దాకా వెండితెర మీద విజిల్స్ వేయించిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో గర్జించేందుకు సిద్ధమయ్యారు. 234 సీట్లున్న తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సరిగ్గా ఆ మార్కుకు దగ్గరలో ఉంది. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ ఒక కొత్త శకం మొదలవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అరుదైన రికార్డ్. సరిగ్గా 49 ఏళ్ల క్రితం ఎంజీఆర్ సొంతగా పార్టీ పెట్టి సీఎం అయ్యారు. ఆ తర్వాత జయలలిత లాంటి వారు పదవిని చేపట్టినా వారు వారసత్వంగా వచ్చిన పార్టీని నడిపించారే తప్ప సున్నా నుంచి మొదలు పెట్టలేదు. కానీ విజయ్ మాత్రం తెలుగునాట ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే సీఎం పీఠానికి చేరువవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ రికార్డులను విజయ్ సాధించారు. స్పష్టమైన మెజారిటీకి 5-6 సీట్లు తక్కువైతే ప్లాన్ బి ఏంటి? ఇక్కడే విజయ్ తండ్రి చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీల మద్దతు కోసం అప్పుడే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 5 స్థానాల్లో, పిఎంకే 6 స్థానాల్లో, సిపిఐ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మాకు ఎవరి మద్దతు అవసరమైనా తీసుకుంటాం, ప్రజల తీర్పును గౌరవిస్తామంటూ విజయ్ టీం కాన్ఫిడెన్స్గా ఉంది. విజయ్ విజయం కేవలం సినిమాల వల్ల రాలేదు. గతేడాది కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోయినప్పుడు విజయ్ చలించిపోయారు. ఒక్కో కుటుంబానికి 20 లక్షల సహాయం చేసి అండగా నిలిచారు. నీట్ పరీక్షలు, నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యలపైన ఆయన చేసిన పోరాటం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. తన కోట్లాది రూపాయల సినిమా కెరీర్కు స్వస్తి చెప్పి ప్రజల్లోకి రావడం ఆయనపైన నమ్మకాన్ని పెంచింది. సినిమాలు చేయనని ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఫలితాల వేళ చెన్నైలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంటనే నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితం పైన రకరకాల పుకార్లు వస్తున్న తరుణంలో త్రిష ఆయనకు అండగా నిలవడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. కేవలం సినిమాల్లోనే కాదు, రాజకీయంగా కూడా ఆమె విజయ్కు వెన్నుదన్నుగా ఉంటారా అనే చర్చ మొదలైంది. విజయ్ విజయం యాదృచ్ఛికం కాదు. 2009లోనే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో సేవా సంస్థలుగా మార్చారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి అభ్యర్థులను గెలిపించడం ద్వారా తన బలాన్ని నిరూపించుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండి కేవలం అసెంబ్లీయే లక్ష్యంగా చేసుకున్న ఆయన వ్యూహం ఇప్పుడు పక్కాగా ఫలించింది. ఇన్నాళ్ళు తమిళనాడు అంటే డిఎంకే లేదా ఏఐడిఎంకే మాత్రమే. కానీ విజయ్ రాకతో ఈ ద్విముఖ పోరుకు తెరపడింది. ప్రాంతీయ సెంటిమెంట్తో పాటు అభివృద్ధిని నమ్ముకున్న విజయ్ అటు గ్రామీణ ఓటర్లను, ఇటు ఐటీ యువతను సమానంగా ఆకట్టుకోగలిగారు. స్టాలిన్ లాంటి ఉద్దండులను ఎదుర్కొని నిలబడ్డమంటే భారత రాజకీయాల్లోనే ఇది ఒక అరుదైన ఘట్టం. ఒక నటుడు ముఖ్యమంత్రి అయితే పాలన ఎలా ఉంటుందనేది ఆందోళన కొందరిలో ఉండొచ్చు. కానీ విజయ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, విద్యా వైద్యానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే ఒక కొత్త ఆశ చిగురిస్తోంది.
వచ్చే 5 ఏళ్లలో తమిళనాడు రూపురేఖలు మారుతాయా? దళపతి తనదైన మార్కు పాలనలో ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదిస్తారా అనేది చూడాలి. సినిమా క్లైమాక్స్ లో విలన్లను చిత్తు చేసినట్టుగానే రాజకీయ తెరపైన కూడా విజయ్ అద్భుతం చేశారు. అభిమానులు అన్నా అని పిలుచుకునే విజయ్ ఇకపైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అయితే వెండి తెరపైన ఫైట్లు చేసినంత ఈజీ కాదు ప్రజల సమస్యలు తీర్చడం. కత్తి మీద సాము లాంటి ఈ రాజకీయ ప్రయాణంలో విజయ్ ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాలి. మరి దళపతి ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. Stay tuned to South TV.